ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. మంత్రివర్గ ఉపసంఘానికి 2 రకాల స్లాబ్ల రేట్లను ప్రతిపాదించినట్లు తెలిపింది. కొన్ని వస్తువులపై ప్రత్యేక పన్ను రేట్లను విధించేలా ప్రతిపాదన పంపినట్లు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజలు రోజువారీ ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు తగ్గించి ఉపశమనం కలిగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. స్టాండర్డ్, మెరిట్ అనే 2 రకాల స్లాబ్లను రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి కేంద్రం ప్రతిపాదించింది. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ప్రత్యేక రేట్లు కూడా ప్రతిపాదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 స్లాబ్ల విధానం కొనసాగుతోంది. 5, 12, 18, 28% పన్ను అమలు చేస్తున్నారు. తప్పనిసరి వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం లేదంటే తక్కువ పన్ను రేట్ల స్లాబ్ అమలు చేస్తున్నారు. అంత అవసరం కాని విలాసవంతమైన వస్తువులపై అధిక శాతం పన్ను వసూలు చేస్తున్నారు. వీటితో పాటు పాన్ మసాలా, కార్లు వంటి వస్తువులపై పరిహారపు సెస్సు విధిస్తున్నారు. పరిహారపు సెస్సు గడువు వచ్చే ఏడాది మార్చి 31తో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో సెస్సు పరిధిలోకి వచ్చే వస్తువులపై ఎలాంటి పన్ను విధించాలనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ కసరత్తు చేస్తుంది. పన్నుల హేతుబద్ధీకరణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫార్సులపై చర్చించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేస్తామని వివరించింది.